నా జీవితంలో నేను చేసిన పెద్ద తప్పేంటో తెలుసా? ఆ ఒక్క రోజు నేను నీతో బయటకు రాకుండా ఉండాల్సింది. నువ్వు చేసిన మెసేజ్‌కి రిప్లై ఇవ్వకుండా ఉండాల్సింది. మనది కాని దాన్ని ఎంత ప్రేమించినా మనకి దక్కదు. అది వస్తువైనా, మనిషైనా. నేను ఇప్పటికీ ఫీల్ అయితున్నా. ఎందుకు నేను అది చేశానా అని చెప్పి. వెంటపడి కొట్లాడి గొడవ చేసి అది చేసి ఇది చేసి ఏదో ఒకటి చేసి దక్కించుకోవాలి అన్నది ప్రేమ అయితే, వాళ్ళ సంతోషం కోసం, వాళ్ళ హ్యాపీనెస్ కోసం వాళ్ళని వదిలేయడం కూడా ప్రేమే కదా. కొన్నిసార్లు పట్టుకోవడం కన్నా వదిలేయడం ఉత్తమం కదా. మనకు అబద్ధం చెప్తున్నారని తెలిసి కూడా గుడ్డిగా నమ్మడమే ప్రేమండి. ఇప్పుడు నిజం చెప్పనా, వాళ్ళు మనకు అబద్ధం చెప్తున్నారని తెలిసి కూడా నమ్మినట్టు నటిస్తాం కదా. ఎందుకు మళ్ళీ దాన్ని ఎక్కువ గొడవ చేయడం? సరే ఓకే అని అనుకుంటే అయిపోతుంది కదా. అట్లా నమ్మినట్టు నటించడమే ప్రేమంటే. ఎందుకంటే వాళ్ళ దగ్గర మనం ఉండాలనుకుంటున్నాం, వాళ్ళతో కలిసి బతకాలనుకుంటున్నాం, వాళ్ళ దగ్గర అంటే వాళ్ళ ప్రేమ పొందాలనుకుంటున్నాం. కాబట్టి వాళ్ళు చెప్పిన ప్రతి అబద్ధాన్ని ఓకే సరే అని నమ్మినట్టు నటించడం అంతే. ఇక ఏం చెప్పినవరా బొక్కలో బొక్క స్టోరీ. వా కానీ నువ్వు రైటర్ అవ్వాల్సింది సీరియస్ గా. అనవసరంగా ఇట్లయినావు. ఇట్స్ ఓకే, కానీ బాగా చెప్పా స్టోరీ. నాకు అప్పుడే కొట్టింది, కానీ ఏమో మట్టి బుర్రకు అర్థం కాలే అనమాట. బాగుంది స్టోరీ చాలా. మీ లవ్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. ఎప్పటి వరకు తెలుసా? మీ లవ్ లా మూడో వ్యక్తి రానంత వరకు. ఒకవేళ మీ లవ్ లా మూడో వ్యక్తి వచ్చిర్రే అనుకో, కథం అయిపోయా, ఇంకేం ఉండదు. సో ఎవరైతే గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ లవర్స్ ఉన్నారో మీ మధ్యలోకి మూడో వ్యక్తి రానికుండా చూసుకోండి. వన్స్ ఒక్కవేళ వచ్చిర్రే అనుకో, కథం ఏముండదు, మీ ఇష్టం ఇక.